భారత్ ఒక గ్లైడర్ బాంబ్ తయారు చేసింది. ఏదైతే బంకర్ బస్టర్ బాంబ్ అది లేస్తే ఒక శత్రువులకు గుండెల దడలు లేపుతుంది అని చెప్పి పీకుడు మాటలు మాట్లాడతారు కదా అమెరికా వాళ్ళు. అట్లాంటి టైప్ ఆఫ్ గ్లైడర్ బాంబ్ భారత్ తయారు చేసింది. లాంగ్ ఆర్మ్ ప్రిసిషన్ కంట్రోల్, సైలెంట్, అక్యురేట్, డెవాస్టేటింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఘాతక్ అంటాం చూడు మనం, పుచ్చలు 2 వేరియంట్స్లలో వస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ డెస్టినేషన్ని నేను లాక్ చేసిన, ఈ గ్లైడర్ బాంబ్ ఇట్లా వస్తుంది, వచ్చి దీన్ని తాకే కంటే ముందు ఫ్రాగ్మెంట్ అవుతుంది, బస్ట్ అవుతుంది. బస్ట్ కాగానే ఇందులో నుంచి వచ్చిన చిన్న చిన్న బుల్లెట్స్ అనుకోర్రి, మిజైల్స్ అనుకోర్రి, ఏమన్నా అనుకోర్రి, ఇదంతా పక్కకున్న ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉంటాయో వాటి ట్యాంకులని, లేకపోతే అక్కడ ఉన్న డీజిల్ ట్యాంకులని, పెట్రోల్ ట్యాంకులని, మన ఎయిర్ జెట్ ఫ్యూయల్ ట్యాంకులని ఎక్సెట్రా పేల్చేస్తుంది. అంటే కంప్లీట్ ఎయిర్ బేస్ అనేది సర్వనాశనం అవుతుంది. ఇది ఫస్ట్ ఒకటి ప్రీ ఫ్రాగ్మెంటెడ్ ఎయిర్ బస్ట్. ఇంకొకటి పెనెట్రేషన్ బంకర్ బస్టర్. అంటే నువ్వు ఒక బంకర్ బస్టర్ తయారు చేసి కొన్ని మీటర్ల లోపల ఉన్న లోపలికి పోయి పళ్ళు మనం వెళ్తుంది చూడు, ఇగో ఇదొకటి. ఒకటే టెక్నాలజీ 2 రకాలుగా వాడుకోవచ్చు అని అన్నట్టు ఇలా భారత్ ప్రపంచానికి చూపించింది. సేఫ్ డిస్టెన్స్లకేం లాంగ్ చేయొచ్చు. ఎనిమీ ఎయిర్ డిఫెన్సెస్ దీన్ని పట్టుకొని కూడా లేవు. డీప్ స్ట్రైక్ క్యాపబిలిటీ యాద పెట్టుకోండి. భారత్ యొక్క గౌరవ్ గ్లైడర్ బాంబ్.